జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ హత్యకు కుట్ర పన్నిన విషయం బయటపడింది. రౌడీ షీటర్తో సుపారీ మాట్లాడారు వైసీపీ నేత నరేందర్ రెడ్డి. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక రౌడీ షీటర్తో సుపారీ మాట్లాడారు వైసీపీ నేత నరేందర్ రెడ్డి. ఇక జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ హత్యకి 1.5 కోటి సుపారీ ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్నారు. ఉదయం ఆయన జిమ్కి వెళ్లే క్రమంలో హత్య చేయాలని పథకం కుదిరింది. ఇప్పటికే 2 సార్లు రెక్కి కూడా నిర్వహించింది గ్యాంగ్. కొంతకాలంగా నరేందర్ రెడ్డితో బోనబోయినకు విభేదాలున్నాయి. గత ఎన్నికల పోలింగ్ రోజు పెమ్మసానిపై దాడికి యత్నించారు. అప్పట్లో నరేందర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక కుట్ర బయటపడడంతో ఇప్పుడు నరేందర్ రెడ్డి పరారయ్యాడు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు. నరేంద్ర కోసం పోలీసులు గాలిస్తున్నారు. కరెస్పాండెంట్ నాగరాజు ఫోన్లో ఉన్నారు, మాట్లాడదాం. నాగరాజు, అసలు ఈ కుట్ర విషయం ఎలా బయటకు వచ్చింది? ప్రస్తుతం నరేంద్ర రెడ్డి ఎక్కడున్నారు? ఇంకా ఆయనతో పాటు రెక్కి నిర్వహించిన గ్యాంగ్ వారిని ఎవరైనా పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ప్రస్తుతం మాత్రం ఎవరైతే రెక్కి నిర్వహించడానికి డబ్బులు తీసుకున్నారో వారి వద్ద నుంచి కూడా ఈ కుట్రకు సంబంధించిన ఏదైతే హత్యాస్త్రం ఉందో ఆ వివరాలన్నీ కూడా పోలీసులు రాబట్టినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే కేసు నల్లపాడు పోలీస్ స్టేషన్ లో నరేందర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఎందుకంటే గత కొంతకాలంగా అటు నరేందర్ రెడ్డికి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ కి మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. 1.5 ఏడాదిన్నర క్రితం ఒక ఇద్దరి మీద కూడా కేసులు నమోదైన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒక కొట్లాటకు సంబంధించి 2 వర్గాలుగా విడిపోయి కొట్టుకున్న నేపథ్యంలోనే ఈ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అప్పటి నుంచి నరేందర్ రెడ్డికి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ కి మధ్య విభేదాలు ఉన్నాయి. గతంలో కూడా రాజకీయ విభేదాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ హత్యకి సుపారీ మర్డర్ కి ప్లాన్ చేశారని చెప్పేసి పోలీసులు భావిస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే నరేందర్ రెడ్డి కోసం గాలిస్తా ఉన్నారు. అయితే నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న తర్వాత నరేందర్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో ఎవరెవరికి సుపారీ ఇచ్చారో ఆ సుపారీ గ్యాంగ్ లో కీలకమైన వ్యక్తులు ఎవరున్నారు అనే దాని మీద కూడా పోలీసులు సమాచారం రాబట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పటికే కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు ఈ హత్యకి ఏ విధంగా ప్లాన్ చేశారు అంటే, ముఖ్యంగా బోనబోయిన ప్రతిరోజు జిమ్ కు వెళ్తారు కాబట్టి జిమ్ కు వెళ్లే సమయంలో హత్య చెయ్యాలి అనేది కూడా ఒక ప్లాన్ లో భాగంగా బయటపడినట్లుగా పోలీసులు ఇప్పటికే తేల్చారు. ఈ నేపథ్యంలోనే ముందుగా నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటే పూర్తి వివరాలు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇంకా ఎవరైనా గ్యాంగులకి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక వ్యక్తి ఈ కుట్రకు ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. కాబట్టి నరేందర్ రెడ్డితో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది కూడా విచారణలో తేలాల్సి ఉంది. రైట్ నాగరాజ్.